ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంజు, నీకు గుర్తుందా ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు నీకు ఫీవర్ వచ్చి ఎగ్జామ్ రాయలేకపోయినప్పుడు మిస్ అమ్మనే నేను దగ్గరుండి చూసుకుంది కదా? నేను స్కూల్ లీడర్ గా నిలబడినప్పుడు కూడా ఎంత హెల్ప్ చేసింది. మనోహర్ ఆంటీ నుంచి ఎన్నిసార్లు కాపాడింది. ఎంతైనా మిస్ అమ్మ వచ్చాకే కదా అంజు మనం హ్యాపీగా ఉన్నాం. ఓ ఊరుకో అమ్ము, ఏదో నా బాధ్యత నేను నిర్వర్తించానంతే. అయినా ఇలాంటి పొగడ్తలంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. నీకు మిస్ అమ్మ అనే పేరు అస్సలు సూట్ కాలేదు. మహానటి అని పెట్టుంటే బాగా సూట్ అయి ఉండేది. నువ్వు అడగడం, అమ్ము ఓకే అనడం నేను చూడలేదనుకున్నారా? చూడ్డానికి వేళ్ళంత ఉంటుంది కానీ ఒళ్ళంతా కళ్ళే. ఐస్ క్రీమ్ అన్న, కార్ ఆపండి, ఆపండి. రా అంజు రా. అయ్యో పిల్లలు, వెళ్తున్నావని చెప్పకుండా అడగకుండా వెళ్ళిపోతున్నారు. మీకేదైనా అయితే మీ డాడీ ఒక్కటి బుల్లెట్తో నన్ను చంపుతాడు. రాణి గారికి ప్రణామములు. మీరు మా యందు దయుంచి పెద్ద మనసుతో పర్మిషన్ ఇచ్చినచో మేం వెళ్ళి ఆ ఐస్ క్రీంలను కొని తినేదము. అబ్బా, ఓ మోహన్ బోర్డు నోట్లో నుంచి ఊడిపడ్డట్టుంది. ముళ్ళంతా అట్టకారమే, ముక్కు మీద కోపం. రాంజు, జాగ్రత్త. గుండన్న గుండన్న, 3 ఐస్ క్రీంలు. నేను ఇస్తానమ్మా. ఇదిగో నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఓకే అన్న, నాకు చాకోబార్. ఇదిగో ఇది నీకు. అంజు మాటలకి బాధపడకు మిస్ అమ్మ. తనకి మనసులో ఉన్నది మాట్లాడటం అలవాటు. తను నార్మల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఒక్కసారి జరిగిన దాంట్లో నీ తప్పేమి లేదని అర్థం చేసుకుంటే ఇక ఎవ్వరూ నీ గురించి ఏం చెప్పినా నమ్మదు. పర్లేదమ్ము, అంజు కోపం తగ్గిపోయే వరకు నేను వెయిట్ చేస్తాను. ఎందుకో తెలియదు కానీ మీరు నాతో మాట్లాడకపోయినా, నాకు దూరంగా ఉన్నా నేను తట్టుకోలేను. అంజు మాట్లాడకపోయినా పోట్లాడుతుంది కదా, అది చాలు నాకు. నువ్వు పక్కనుంటే అమ్మతో ఉన్నట్టే అనిపిస్తుంది మిస్ అమ్మ. నీ దగ్గరుంటే అమ్మ దగ్గర ఉన్నట్టు చాలా సేఫ్ గా అనిపిస్తుంది. థ్యాంక్స్ అమ్ము. నన్ను అర్థం చేసుకొని నా మీద నమ్మకం ఉంచినందుకు. నువ్వు అర్థం చేసుకున్నట్టే అంజు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.